ఆర్ట్లో అయినా ఆఫ్ ది ఫీల్డ్ లో అయినా గౌతమ్ గంభీర్ స్టైలే వేరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. మొహం మీదే బౌన్సర్స్ అందించినట్టుగా గౌతమ్ మాట తీరు ఉంటుందని చెబుతుంటారు. నిజానికి ఆటగాడిలా ఉన్నప్పుడు ఎంత డెడికేషన్ తో ఆడాడు. ఐపీఎల్లో మెంటర్ గాను అదే పట్టుదలతో బాధ్యతలు నిర్వహించాడు. అందుకే గౌతమ్ ప్రత్యేకంగా మారాడు. అంచనాలకు తగినట్టే ఫలితాలు సాధిస్తున్నాడు. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ తరపున మెంటర్ గా ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత ఐపీఎల్ 17వ సీజన్ లో కేకేఆర్ తరపున అదుర్స్ అనిపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ రాతను మార్చేశాడు. మెంటార్ గా కేకేఆర్ కు సక్సెస్ ను అందించాడు. ఛాంపియన్ గా నిలబెట్టాడు. దీంతో మెంటార్ గా గంభీర్ గ్రాఫ్ పెరిగింది. టీమిండియా హెడ్ కోచ్ రేసులోనూ గౌతమ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అయితే కోచ్ పదవి చేపట్టాలంటే తనకు ఏం కావాలో ముందే గౌతమ్ తేల్చి చెప్పేశాడు. బోర్డు ముందు 5 షరతులు కూడా పెట్టినట్టుగా కథనాలు వస్తున్నాయి. క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండొద్దని తేల్చి చెప్పేశాడట. ఈ మ్యాటర్ లో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని కండిషన్ పెట్టినట్లుగా టాక్ నడుస్తోంది. గతంలో కేకేఆర్ మెంటర్ గాను గంభీర్ ఇలాంటి కండిషనే పెట్టినట్టుగా చర్చ నడుస్తోంది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఒత్తిళ్లను సహించే ప్రసక్తే లేదని మాజీ క్రికెటర్ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. సపోర్టింగ్ స్టాఫ్ విషయంలోనూ గౌతమ్ ఫ్రీ హ్యాండ్ ను కోరుకున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లతో పాటు ఇతర సిబ్బంది ఎంపికలోనూ స్వేచ్ఛ ఉండాలని గంభీర్ అడిగాడట. ఈ ఎంపిక ప్రక్రియలో బోర్డు ప్రమేయం ఉండకూడదని తేల్చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సీనియర్ల ఫ్యూచర్ పైన గంభీర్ క్లారిటీ కోరినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని కోహ్లీ, రోహిత్, జడేజా, షమీకి చివరి అవకాశం అని, ఆ ట్రోఫీని భారత్ గెలవకపోతే 4 సీనియర్లను సాగనంపాలని గౌతమ్ చెప్పేశాడట. అయితే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పించాలా లేదంటే వైట్ బాల్ ఫార్మాట్ నుంచేనా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. టెస్ట్ ఫార్మాట్ లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రత్యేకంగా జట్టును రెడీ చేసుకోవాలని గంభీర్ సూచించినట్టుగాను కథనాలు వస్తున్నాయి. టెస్టులను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను ఎంపిక చేయాలని కండిషన్ పెట్టినట్లుగా బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ కు రోడ్ మ్యాప్ ను రెడీ చేసుకునేలా పర్మిషన్ కూడా కోరినట్టు తెలుస్తోంది. 2025లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఎంపిక చేసే జట్టు విషయంలోనూ గౌతమ్ స్వేచ్ఛను కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇంటర్వ్యూలోనే తన స్టైల్ ఎలా ఉంటుందో గంభీర్ చెప్పేశాడని మాజీలు అంటున్నారు. గౌతమ్ హెడ్ కోచ్ అయితే రోహిత్, కోహ్లీ, షమి, జడేజాపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఎంత పెద్ద స్టార్లైనా విఫలమైతే జట్టు నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జట్టు ప్రయోజనాలకే గౌతమ్ ప్రయారిటీ ఇస్తాడంటున్నారు. వ్యక్తిగత ఇమేజ్ ను పట్టించుకోడంటున్నారు. జట్టుగా రాణించడమే ముఖ్యమనే టైప్ అంటున్నారు. కోచ్ గా ఎంట్రీ ఇస్తే సంచలన నిర్ణయాలను చూసే అవకాశం ఉందంటున్నారు. ఈ నెలతో టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది. కొత్త కోచ్ ఎవరన్న దానిపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది.